వీడియో ఆన్ చేశారు, ఆన్ అయి ఉంది. ఆ ప్లేట్లెట్స్ ఆ క్వశ్చన్ ఉంది కదా, దాని పక్కన పెట్టమ్మా. అవసరమైతే ఫోన్ నెంబర్ ఇవ్వు, అక్కడ నాది ఇవ్వచ్చు. పుష్పనా అమ్మాయి పేరు, ఆవిడ పేరు పుష్ప అనుకుంటా, పుష్పలత. వినపడుతుందా? ఆ క్వశ్చన్కి నాకు పెట్టచ్చు. హరి ఓం. సరే, ఆ వీడియోలో వాళ్ళని వీడియో ఆన్ చేసుకుని వాళ్ళు కనపడేటట్టుగా కొంచెం పెట్టవా? మీరందరూ వీడియోలో ఆన్ చేసుకోండి. అందుట్లో కొంచెం నీట్గా మ్యాట్ వేసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. సరే, లేచి నుంచోండి చెప్తా. ఆ తర్వాత మీ పేర్లు పెట్టుకోండి. మీరు వేరే కోడ్ లాంగ్వేజ్ కానీ ఫోన్ మోడల్స్ కానీ అవి తీసేసి చక్కగా మీ పేరు పెట్టుకోండి. ఎప్పుడన్నా అవకాశం వచ్చిందనుకోండి, నేను మిమ్మల్ని పలకరించడానికి వీలుగా ఉంటుంది. ఫోన్ మోడల్స్ కాకుండా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో
వారి యొక్క పేరు పెట్టుకోండి, అప్పుడు చక్కగా ఉంటుంది. చేతులు పైకెత్తండి, మీరు చేతులు పైకెత్తండి. అవును భరత్ గారు, పూర్తి కనిపించట్లేదు చేతులు పైకెత్తినప్పుడు. అమ్మా అంటే అక్కడ పైకి ఓకే ఓకే, కొంచెం కొంచెం కిందికి. ఓహో, అంటే మనం అప్పుడు సరి చేసుకోవాలి. ఆ, అట్లయితే ఇప్పుడు ఇవి కాసేపు ఇవి తీసేయండి, చెప్తా. వాళ్ళది పర్సనల్ది తీసేయండి. అమ్మా ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈయన నుంచున్నప్పుడు మీకు ఎలా కనిపిస్తున్నారు, ఎంత స్పష్టంగా కనిపిస్తున్నారు, అట్లానే మీ డివైస్ నుంచి కూడా మీరు నాకు అట్లానే కనిపించాలి. అది ఎట్లా ఉంటుందంటే, మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి మ్యాటు దాని ముందర డివైస్ ఉంచుకొని ఆ మ్యాట్ మొత్తం కూడా స్పష్టంగా కనిపించేలాగా అమర్చుకోండి. ఆ డివైస్ని ఏటవాలుగా కాకుండా ఫ్లాట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఫ్లోర్ నుంచి ఒక 4 ఇంచెస్ అవే ఫ్రమ్ ద ఫ్లోర్, పైకి ఒక 4 అంగుళాల దూరంలో పెట్టుకోండి. మీ మ్యాట్ మీ డివైస్లో మీకు స్పష్టంగా కనిపించేలాగా చూసుకోండి. మీ మ్యాట్ మీ డివైస్లో మీకు స్పష్టంగా కనిపించేలాగా పెట్టుకోండి. మీరు ఎదురుగా నుంచోకుండా మీ కెమెరాకి, ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ మీరు ఎదురుగా నుంచోకుండా మీరు పక్కగా నుంచొని మీరు వేసుకున్నటువంటి మ్యాట్ని మీరు చూసుకోండి. మీరు పక్కగా రండి, మీ డివైస్ దగ్గరికి మీ పక్క నుంచి రండి. ఎదురుగా మీ మ్యాట్ ఉంటుంది. దాన్ని ఎలా అమర్చుకుంటే మీ మ్యాట్ కనిపిస్తుంది అనేది గమనించండి. ఓకేనా, అప్పుడు మీరు కూర్చున్నా కానీ కూర్చుని కాళ్ళు చాపుకోండి. కూర్చున్నా పడుకున్నా ఏ కదలిక ఉన్నా కానీ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళది కూడా పెట్టండి, వాళ్ళు కనిపించినట్టుగా పెట్టమ్మా. అట్లా సరి చేసుకోండి, రోజు రోజుకి మెరుగుపరచుకోండి. ఇప్పుడు లేవండి ఒకసారి. ఆ తర్వాత ఈరోజు మీకు ఫోన్లో అంటే మెసేజ్ వస్తుంది కదా, ఎట్లా వెళ్తుంది ఇప్పుడు మనం ఆసనాల పేర్లు. శరత్ పెట్టాను, ఆ యోగా నంబర్ పెట్టాను. మీకు చాట్లో మనం చేసేటటువంటి ఆసనం యొక్క పేరు మీకు చాట్లో వస్తుంది, సరేనా. ఒకవేళ నా ఉచ్చారణ మీకు స్పష్టంగా వినిపించకపోయినా మీరు ఆ పేరుని అక్కడ చూసుకోవచ్చు. నేను శరత్ ఏ ఏ పేరు పలికితే అదే టైప్ చేసుకోవచ్చు, సరిపోతుంది. మొట్టమొదట జంపింగ్ చేద్దాము. దానికి నుంచోవాలి, పెదవులు మూసి ఉంచాలి. చేయండి. 2 పాదాలు బాగా ఎడంగా రావాలి, దానికోసం ప్రయత్నం చేయండి. 2 పాదాలు బాగా ఎడంగా రావాలి.
పైకి వచ్చినప్పుడు అరిచేతులు కలిసి ఉంటాయి. మోచేతుల వద్ద మడవకుండా ప్రయత్నం చేయండి. చాపి ఉంచిన చేతులు చెవులు పక్కగా రావాలి. చాపి ఉంచిన చేతులు చెవులు పక్కగా రావాలి. వేగంగా చేయండి. నిన్నటి కంటే ఇంకొంచెం ఎక్కువసేపు ప్రయత్నం చేయండి. నిన్నటి కంటే ఎక్కువసేపు చేయగలిగినట్లుగా ఉండాలి. కళ్ళు మూయండి. ప్రవల్లిక వద్దమ్మా, ఈరోజు వద్దు తల్లి. ఆ ప్రవల్లిక క్వశ్చన్ ఒకసారి పెట్టండి. జంపింగ్ వద్దు తల్లి. సిటప్స్ జంపింగ్ వద్దమ్మా, మిగతా అన్నీ చేసుకోవచ్చు. ప్రవల్లిక ప్రవల్లిక కృష్ణ. ఇంకొకసారి చేయండి జంపింగ్. చాలు. ఆపి కనులు మూసి ఉంచి విశ్రాంతి తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. శ్రవణ్ గారు చెయ్యాలి. అవి సాధారణ స్థాయికి చేరుకునేంత వరకు కూడా గమనించండి. ఇప్పుడు తాడాసనం చేద్దాం. రెండు పాదాలు దగ్గరికి చేతి వేళ్ళు కలిపి ఉంచి చేతులు తల మీదన, అరిచేతులు పైకి ఉండేలా పీల్చుతూ వదులుతూ అంతసేపు ఆ ఫైనల్ పొజిషన్ అట్లా ఉంచండి. సాగదీసేటప్పుడు పీల్చుతూ ఎంత వీలైతే అంత వెన్నుముకని పట్టి పైకి లాగినట్లుగా ఉండాలి.
ఇంకా ఒక 5 సార్లు మీగ్గా మీరు చేయండి. నెమ్మదిగా అంతసేపు గాలి లోపలికి తీసుకోవాలి. నెమ్మదిగా అంతసేపు గాలి బయటికి వదలాలి. వీలైతే లోపల నిలిపి ఉంచండి. వీలైతే లోపల నిలిపి ఉంచండి. కంటి చూపు ఎదురుగా ఒక బిందువు మీద నిలిచి ఉండాలి, లేదా ఏటవాలుగా పైకి చూడండి. ఈ ఒక్క ఆసనము కనులు తెరిచి చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీరు చేసేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఐదు సార్లు పూర్తి కాగానే చేతులు కిందకి దించుకొని విశ్రాంతి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు తిరియక్ తాడాసనము. తిరియక్ తాడాసనము. 2 పాదాల మధ్యన 2 అడుగులు దూరం ఉంచండి. కనీసం 2 అడుగులు దూరం ఉంచండి. గాలి లోపలికి తీసుకుంటూ 2 చేతులు పైకి, వదులుతూ మీ ఎడమ ప్రక్కకు పక్కగా వంగండి. అరికాళ్ళు కదలకుండా, తుంటి ఎముకని ఒక పక్కకి తోయకుండా తల చేతుల మధ్యలో ఉండాలి. మోచేతుల వద్ద మడవకుండా పీల్చుతూ వదులుతూ రోజు రోజుకి కొంచెం కొంచెం ప్రయత్నం చేయండి. పక్కకి వంగటానికి ప్రయత్నం చేయండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఇంకొక 2-3 సార్లు మీగ్గా మీరు. ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు జంపింగ్ చేయకూడదు అని చెప్పి ఉన్నా నేను. రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి.
పక్కకి వంగటము అనేటటువంటిది. కొంచెం విశ్రాంతి. అక్కడి నుంచి కటి చక్రాసనం. పాదాల మధ్యన ఒక అడుగు దూరం ఉంచుకోండి, లేదా మీ ఛాతీ వెడల్పుకి సమానంగా దూరం ఉండాలి. పీల్చుతూ రెండు చేతులు పక్కలకి పైకి లేపండి. వదులుతూ పీల్చుతూ వదులుతూ భుజము మీదిగా వెనక్కి వంగి కొద్దిగా రెండవ కాలి మడమ చూడండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఒక 4 సార్లు చేయండి. అప్పర్ బ్యాక్ ని కొంచెం వెనక్కి వంచినట్లుగా ప్రయత్నం చేస్తూ భుజము వెనకగా, తలని వెనక్కి వంచి భుజము వెనకగా రెండవ కాలి మడమ చూడగలగాలి. భుజం ముందుగా కాదు, భుజం వెనకగా తలని వెనక్కి వంచి చూడగలగాలి. వీడియోస్ ఆన్ చేసుకోండి. చక్కగా మీరు చేసే దాంట్లో ఏదన్నా చిన్న చిన్న సందేహాలు ఏమైనా ఉన్నా కానీ అవి నేను సరిచేయటానికి అవకాశం ఉంటుంది. అది ఆ గ్రూప్ ఇన్స్ట్రక్షన్లో కలిపి ఇవ్వటానికి వీలవుతుంది. చెప్పాను ఇందాక, దానికి జవాబు చెప్పాను. డి సునంద జవాబు చెప్పున్నాం. ఇప్పుడు వేగంగా చేయండి. అదే కదలకని వేగంగా చేయండి. ఆసనం పేరు కటి చక్రాసనము అంటారు. ఆసనం పేరు కటి చక్రాసనము అంటారు. మీకు చాట్లో ఈ పేర్లన్నీ కూడా వస్తాయి. ఈ రోజు చేసినటువంటి పేర్లన్నీ కూడా వస్తాయి. ఇక నుంచి కొత్త ఆసనం చెప్పిన రోజున ఆ పేరు వస్తుంది మీకు.
టీ సునంద మిగతా ఆసనాలు చేసుకోవచ్చమ్మా. వేగంగా వేగంగా చేసి ఆపండి. సిరి గారు, ఇవి ఈ మామూలుగా 3 నెలల్లో మార్పు వస్తుందమ్మా. మీరు అడిగిన ప్రశ్నకి మార్పు వస్తుంది తల్లి. సూర్య నమస్కారాలు చేసేటప్పటికి చక్కటి మార్పు వస్తుందమ్మా. ఒకవేళ రెస్ట్ అప్పుడు అవసరం అనుకుంటే కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేగంగా చేసేటప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. పెదవులు మూసి ఉంచి చేయటం మాత్రమే. ఇప్పుడు సిటప్స్ చేద్దాం. గాలి లోపలికి తీసుకొని వదులుతూ కిందికి, పీల్చుతూ వదులుతూ, 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 పీల్చుతూ. చేయగలిగిన వాళ్ళు ఇంకొక 10 చేయండి. చేయలేకపోతే మీరు ఎప్పుడైనా ఆపచ్చు. చేయలేని వాళ్ళు ఆపండి, చేయగలిగిన వాళ్ళు ఇంకొక 10 ప్రయత్నం చేయండి. సిటప్స్ అని పెట్టావా? సిటప్స్. రంజని గారు, కొన్ని ఆసనాలు చేయించండి.
హస్త ఉత్తానాసనం చేయలేదు కదా, చేయలేదుగా. కదా ఇప్పుడు మీరు సిటప్స్ చేశారు, తర్వాత అంతకు ముందేమో జంపింగ్ చేశారు. అంటే ఈ రోజున మీ ఊపిరితిత్తుల సామర్థ్యంలో ఎంతన్నా కానీ మార్పు వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ గాలిని తీసుకోగలుగుతారు. దాన్ని ఎక్కువసేపు తీసుకుంటానికి ప్రయత్నం చేద్దాము. హస్త ఉత్తానాసనము అనే ఒక ఆసనం చేద్దాము. ఇది 2 రకాలుగా చేస్తాము. 2 చేతుల్ని ముందు నుంచి పైకి లేపి చెవుల వరకు తీసుకుని వస్తాం. అట్లానే 2 చేతుల్ని పక్కల నుంచి పైకి తీసుకుని వస్తాం కదా. ఇప్పుడు అది అందరం కలిసి చేద్దాము. అంటే మనం దీంతో పాటుగా ప్రాణాయామం కూడా చేస్తున్నాం. 2 పాదాలు ఎడంగా పెట్టుకోండి, అంటే 1 అడుగు దూరం ఉంచుకోండి. అరిచేతులు తొడల ముందుకి అమర్చుకోండి. పీల్చుతూ చాలా నెమ్మదిగా కదులుతూ గాలి తీసుకుంటూ చేతులు పైకి, మోచేతుల వద్ద మడవకుండా 2 చేతులు చెవులు పక్క వరకు రావాలి. అరిచేతులు ఎదరవైపుకు ఉంటాయి. కనులు మూసి ఉంచి గాలిని లోపల నిలిపి ఉంచడానికి ప్రయత్నం చేయండి. వదులుతూ చాలా నెమ్మదిగా నియంత్రణగా తీసుకుని రావాలి. 2 చేతులు ముందు నుంచి క్రిందికి వస్తాయి. పీల్చుతూ చాలా నెమ్మదిగా. వదులుతూ మధ్యలో ఒక 2 సార్లు గాలి తీసుకుని వదలండి. ఇప్పుడు మనం చేతులు ముందు నుంచి పైకి లేపుతున్నాం. పీల్చుతూ చాలా నెమ్మదిగా అలవాటు చేసుకోండి. చెవుల వరకు రావాలి చేతులు. వదులుతూ. రమ్య, పాదాలు ఎడంగా ఉంటాయి తల్లి హస్త ఉత్తానాసనంలో. ఇంకొక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. చాలా నెమ్మదిగా తీసుకోవాలి. ఎక్కువసేపు తీసుకోవాలి. నిలపాలి. పేరు పెట్టమ్మా, హస్త ఉత్తానాసనము. సిటప్స్ చేసేటప్పుడు మీకు మోకాళ్ళ దగ్గర సౌండ్ వస్తుంది అని అడిగారు ఒకరు. వస్తుంది, దాని గురించి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ నొప్పిగా ఉంటే చేయటం మానేయండి.
నొప్పి లేకుండా సౌండ్ వస్తే కనుక మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. చక్కగా ఆకుకూరలు తినండి, కొంచెం నెయ్యి తినే అలవాటు చేసుకోండి. అప్పుడు మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు పక్కల నుంచి పీల్చుతూ చాలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా పక్కల నుంచి చేతులు పైకి లేపుకుంటూ చెవుల వరకు రావాలి. వదులుతూ పీల్చుతూ వదులుతూ ఒక 3 సార్లు మీగ్గా మీరు చేయండి. కనులు మూసి ఉంచండి. అంటే మనము చేసే పని మీద మన మనస్సు లగ్నం కావటానికి కనులు మూస్తే కొంత ఉపయోగం ఉంటుంది. రేపు మనకి క్లాస్ ఉండదు. సోమవారం నుంచి ఒక్కొక్కటి ఆసనము కొత్త ఆసనాలు చెప్పుకుంటూ వెళదాం. రోజుకి 1 లేదా 2 ఆసనాలు చొప్పున ఆసనాలు పెంచుకుంటూ వెళదాం. మండే మెడకి సంబంధించినటువంటి కదలికలు ఉంటాయి, 4 కదలికలు, అవి ప్రయత్నం చేద్దాము. అట్లానే ఏకపాద ప్రణామాసనము, ఈ 2 ఆసనాలు ప్రయత్నం చేద్దాం. మిగతా అన్ని ఆసనాలు మీకుగా మీరు చేస్తారు. ఆ కొత్త ఆసనాలు నేను చేపిస్తూ ఉంటాను. కొత్త ఆసనాలు వచ్చే కొద్దీ ఒక్కొక్కటి మనము ఆపుకుంటూ వెళదాం. ఇప్పుడు వెల్లకిలా పడుకొని సుప్త ఉదరాకర్షణాసనము, వెల్లకిలా పడుకొని సుప్త ఉదరాకర్షణాసనము. 2 పాదాలు దగ్గరికి, 2 కాళ్ళు మడిచి మడాలు పిరుదులకి దగ్గరగా అమర్చుకోండి. 2 మోకాళ్ళు కలిసి ఉండాలి. 2 చేతి వేళ్ళని కలిపి ఉంచి మోచేతులు నేలకి ఆని ఉండేలాగా అమర్చుకోండి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళని కుడి ప్రక్కకి, అదే సమయంలో ముఖాన్ని ఎడమ ప్రక్కకి తిప్పండి, లేదా వంచుట అంటారు. అట్లా ఉంచండి, కొంచెం సేపు అట్లా ఉంచండి. పీల్చుతూ
వదులుతూ, అలా ఉంచండి అంతిమ స్థితిలో. రెండు మోకాళ్ళని ఒకే పక్కకి వంచాలండి, అటొకటి ఇటొకటి కాదండి. పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ. సాయి కుమార్ గారు, డి సాయి కుమార్, చేతులు తల కిందన ఉంటాయి. చేతులు అరిచేతులు తల కిందన, కాళ్ళు మడవాలి. వదులుతూ, మడాలు పిరుదులకి దగ్గరగా అమర్చుకోండి. తల ఇటువైపు పెట్టుకుంటే బాగుంటుంది, ఎప్పుడు కూడా తల మా వైపు ఉండాలి. చేతులు తల కిందన, అరిచేతులు చేతి వేళ్లు కలిపి ఉంచి తల కిందన ఉంటాయి. రెండు మోచేతులు నేలకి ఆని ఉండాలి. పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ. అక్కడ కాళ్ళు చాపుకొని కొద్దిసేపు విశ్రాంతి. అందరూ కూడా మీరు మీ తలని డివైస్ వైపు పెట్టండి, కాళ్ళు మాకు కనిపించేటట్లుగా కాదు, అప్పుడు మేము మిమ్మల్ని కరెక్షన్ చేయలేము. మీ తల కెమెరా వైపు ఉండేటట్లుగా పెట్టుకోండి మీరు వెళ్ళకిలా పడుకుని ఉన్నప్పుడు, లేదా పక్కగా కనిపించాలి, మీ శరీరము నాకు పక్కగా కనిపించాలి. ఇప్పుడు మొత్తం దగ్గర కనిపిస్తారు ఆయన, అదేం చేయొద్దు. అది ఫోన్లో నువ్వు కనెక్ట్ చేస్తున్నావు కదా వీలో కూడా, వాళ్ళు మనకి కనిపించకపోయినా పర్లేదు. ఇప్పుడు పర్లేదు, ఈ ఆసనాన్ని మనము ఇంకొక రకంగా కూడా చేయవచ్చు. సుప్త ఉదరాకర్షణాసనము మొత్తం 3 రకాలుగా చేస్తాం మనం. ఒకటో రకం మీరు చేశారనమాట, రెండవ రకం నేర్చుకుందాము. జూమ్ చేయండి, ఆయన ఆయన చాలా క్లోజ్ గా కనిపించేటట్టుగా పెట్టండి పైకి. ఆయన కనిపించేటట్టుగా పెట్టండి. ఒక్క నిమిషం అట్లా ఉంచండి చెప్తా. చేతులు తల కింద పెట్టుకోవాలి యాజ్ యూజువల్ గా. చేతి వేళ్ళు కలిపి ఉంచి అరిచేతులు తల కిందన ఉన్నాయి, రెండు మోచేతులు నేలకి ఆని ఉన్నాయి. ఓకేనా? అంతవరకు మీరు చేసి ఉన్నారు మొదటి దాంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు కాళ్ళు మడవండి.
చాలు చాలు, అట్లా ఉంచండి, చాలు, అట్లా ఉంచండి, బాగుంది. రెండు పాదాలు ఎడంగా పెట్టుకోండి. రెండు మోకాళ్ళు ఎడంగా ఉండాలి. కొంచెం తిరగండి, ఇటు తిరగండి. అట్లానే ఉంటుంది, అట్లానే ఉంటుంది చెప్తా. రెండు మోకాళ్ళు ఎడంగా ఉండాలి. ఇంకా ఇంకొంచెం పెట్టండి. అంటే గాలి లోపలికి తీసుకొని వదులుతూ ఆయన రెండు కాళ్ళని ఆయన ఎడమ ప్రక్కకి వంచారు. అంటే కుడి మోకాలు ఎడమ అరికాల దగ్గరికి వెళ్ళాలి. కుడి మోకాలు ఎడమ అరికాల దగ్గరికి వెళ్ళాలి. తల రెండో వైపు కుడి వైపు వచ్చింది. అట్లానే ఉండాలి. అంటే రెండు పాదాల మధ్య దూరము పాదం నుంచి మోకాలి వరకు ఉండాలి. పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ ఆయన రెండు మోకాళ్ళని కుడి ప్రక్కకి వంచుతున్నారు. చూడండి, చాలా వదులుగా ఉండాలి. ఆయన ఎడమ మోకాలు కుడి అరికాల దగ్గరకు వచ్చింది. అంటే ఈ మధ్య దూరము, రెండు పాదాల మధ్య దూరము ఎంత ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ, చాలు. ఇప్పుడు చేద్దాం. మళ్ళీ మళ్ళీ ఒకసారి చూపించిన, మళ్ళీ ఒకసారి అండి. పాదాల మధ్య దూరము ఎంత ఉండాలి? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అమ్మా ప్రకాష్. పాదాల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది చూడండి. మన పాదం దగ్గర నుంచి మోకాలి వరకు ఎంత ఎత్తు ఉంటుంది? అంత దూరం రెండు పాదాల మధ్యన పెట్టుకోండి. మోకాళ్ళు కూడా ఎడంగా ఉండాలి. మోకాళ్ళు కూడా ఎడంగా ఉండాలి. సాధ్యమైన మేర కాళ్ళు మడవండి. అంటే మనము వంచటానికి వీలుగా ఉండాలి. గాలి లోపలికి తీసుకొని వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ, చాలు. ఇప్పుడు మీరు చేద్దరు కానీ. ఇప్పుడు వెళ్ళకిలా పడుకోండి. వెళ్ళకిలా పడుకొని చేతులు తల కిందన, చేతి వేళ్ళు కలిపి ఉంచి రెండు కాళ్ళు మడిచి మడాలు పిరుదులకి దగ్గరగా అమర్చుకోండి. చాలా మంది నడుము నొప్పి అంటూ ఉంటారు కదా, దానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. రెండు పాదాలు ఎడంగా ఉండాలి, రెండు మోకాళ్ళు ఎడంగా ఉండాలి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ రెండు మోకాళ్ళని మీ ఎడమ ప్రక్కకి వంచండి. మీ ఎడమ ప్రక్కకి వంచండి. ముఖాన్ని కుడి ప్రక్కకి, ముఖము కుడి ప్రక్కకి వంచాలి. ముఖము కుడి ప్రక్కకి. పీల్చుతూ మధ్యలోకి. ముఖము మోకాళ్ళు ఒకేసారి మధ్యలోకి వస్తాయి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ
అట్లా ఉంచండి కొంచెం సేపు. ఫైనల్ పొజిషన్ హోల్డ్ చేయండి. కనులు మూయండి. మీకు గమనించండి, మొదటిసారి చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. పీల్చుతూ వదులుతూ మరలా కొద్దిసేపు హోల్డ్ చేయండి అట్లా. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకుని మనము కాసేపు శవాసనం అభ్యాసం చేద్దాము. నిన్న మనం డెమో చూసాం కదా, ఇది షుప్త ఉదరాకర్షణాసనము వేరియేషన్ 2. శరత్ గారు షుప్త ఉదరాకర్షణాసనం పెట్టాం కదా ఇందాక పేరు, ఇది వేరియేషన్ 2 కింద పెట్టండి వాళ్ళకి, వాళ్ళు ఏమైనా నోట్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు శవాసనము ప్రయత్నం చేద్దాము. నిన్న డెమో చూశారు. వెల్లకిలా పడుకోవాలి. మీ 2 మడాల మధ్యన మీ ఛాతీ వెడల్పుకు సమానంగా దూరము, 2 మునిగాళ్ళు బయట పక్కలకు పడి ఉండాలి. ఇప్పుడు 2 పాదాలని వేగంగా అటు ఇటు కదపండి, లోపలికి బయటికి కదపండి. వీలైతే మండే చూపిద్దాం. వేగంగా కదపండి. కదిపి నావి కాదు అన్నట్లుగా బయటకు పడవేయండి. వెన్నుముక తల ఒక లైన్లో అమర్చుకోండి. 2 చేతులు శరీరం ప్రక్కన శరీరం నుంచి 4 లేదా 6 అంగుళాల దూరంలో అమర్చుకోండి. కనులు మూసి ఉంచిన కనులతో శరీరాన్ని పరిశీలిస్తూ
మూసి ఉంచిన కనులతో శరీరాన్ని పరిశీలిస్తూ ఇంకా ఏదైనా భాగంలో బిగుతుతనము కానీ అలసట కానీ ఉన్నట్లయితే ఆయా భాగాల పట్ల ధ్యాసతో కానీ లేదా చిన్న చిన్న కదలికల సహాయంతో కానీ లేదా మీరు వదులుతూ ఉన్నటువంటి గాలితో పాటుగా ఆయా భాగాల నుంచి ఆ అలసటను ఆ బిగుతుతనాన్ని తొలగించుకుంటూ తద్వారా ఆయా భాగాలు విశ్రాంతి చెందినట్లుగా అనుభూతి అలా ప్రతి ఒక్కసారి గాలి బయటకు వదలటంతో పాటుగా మీ శరీరంలోని మిగతా భాగాలు కూడా ఒక్కొక్కటి విశ్రాంతి చెందుతూ వాటి మీద మీ నియంత్రణ లేనట్లుగా నేలకు కరుసుకుపోయినట్లుగా ఉండాలి. వివిధ శరీర భాగాలను వదులుగా అమర్చుకోండి. ఎంత వదులుగా ఉండాలి అంటే తల్లి ఒడిలో పసిపిల్లలు పడుకొని ఉన్నట్లుగా మీరు కూడా భూమాత ఒడిలో వెల్లకిలా ఆయా భాగాల మీద మీకు ఎటువంటి నియంత్రణ లేనట్లుగా పడుకొని ఉన్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు ఈ దశ దాటిన తరువాత మీకు మీ శరీర భాగాలను కదిలించే అవసరం రాకూడదు. మీ ధ్యాసను మీ చుట్టుపక్కల పరిసరాల వైపు మరలించండి. ఆ పరిసరాల నుంచి వినవచ్చేటటువంటి రకరకాల శబ్దాలు లేదా ధ్వనులు వింటూ ఉండండి. వాటి యొక్క విశ్లేషణ చేయకుండా మీ ధ్యాసను ఒక శబ్దము మీద నుంచి మరొక శబ్దము మీదకు మరలిస్తూ మీ ధ్యాసను ఒక శబ్దము మీద నుంచి మరొక శబ్దము మీదకు మరలిస్తూ అలా సాధ్యమైనన్ని ఎక్కువ ధ్వనులు లేదా శబ్దాలు వినటానికి ప్రయత్నం చేయండి. అలానే ఇప్పుడు కొంచెం దగ్గరలో నుంచి వినిపించేటటువంటి శబ్దాల మీద మీ ధ్యాసను కేంద్రీకరించి అదే ప్రక్రియను కొనసాగించండి. రకరకాల శబ్దాలు వినటము, వాటి యొక్క విశ్లేషణ చేయకుండా ధ్యాసను ఒకదాని మీద నుంచి మరొక దాని మీదకు మరలించటము, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఆ గదిలో నుంచి వినిపించేటటువంటి శబ్దాలు లేదా ధ్వనులు మాత్రమే వినండి. చాలా చిన్నగా వినిపిస్తున్నటువంటి మీ గుండె చప్పుడు,
చాలా చిన్నగా వినిపిస్తున్నటువంటి మీ గుండె చప్పుడు, లయబద్ధంగా ఉన్నటువంటి మీ గుండె చప్పుడు ఇంకా అతి సూక్ష్మంగా మీకు మాత్రమే వినిపించేటటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం, ఇంకా అతి సూక్ష్మంగా మీకు మాత్రమే వినిపించేటటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం. మనము గాలి లోపలకు తీసుకునేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వెలువడుతుంది. అలానే గాలి బయటకు వదిలేటప్పుడు మరొక రకమైనటువంటి శబ్దం వెలువడుతుంది. ఆ రెండిటిని కలిపి విన్నట్లయితే ఒక మంత్ర శబ్దం వెలువడుతుంది. మీరు గాలి లోపలికి తీసుకునేటప్పుడు SO సో అనేటటువంటి శబ్దం వెలువడుతుంది. గాలి బయటకు వదిలేటప్పుడు HAM హమ్ అనే శబ్దం వెలువడుతుంది. రెంటిని కలిపి విన్నట్లయితే సోహం మంత్ర శబ్దం వెలువడుతుంది. SOHAM. అలా ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండేలా ఇప్పుడు మీ ధ్యాసను ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద నుంచి స్పర్శ వైపు తీసుకుని రండి. స్పర్శ యొక్క సంవేదన అంటే మీ శరీరము ఏ ఏ భాగాల ద్వారా నేలని తాకుతూ ఉందో గమనించండి. ఆ తాకే చోటున కలిగేటటువంటి స్పర్శ యొక్క అనుభూతి, తాకే చోటున కలిగేటటువంటి స్పర్శ యొక్క అనుభూతి, ఆ మధ్య బిందువుల మీదుగా మీ ధ్యాస కదులుతూ ఉండాలి. మడాలు మరియు నేల, పిక్కలు మరియు నేల, తొడల క్రింది భాగాలు మరియు నేల, పిరుదులు మరియు నేల, వీపు మరియు నేల, రెండు బాహువులు మరియు నేల, తల వెనుక భాగము మరియు నేల. అలా నేలను తాగేటటువంటి మీ శరీరంలోని అన్ని స్పర్శ బిందువులు ఒక్కసారి కాలి వేళ్ళు కదిలిస్తూ, చేతి వేళ్ళు కదిలిస్తూ, తలను రెండు ప్రక్కలకు కదుపుతూ రెండు చేతులు తల మీదిగా తీసుకుని వచ్చి రెండు పాదాలు దగ్గరికి, రెండు పాదాలని క్రిందికి చాపుకుంటూ, కిందికి ముందుకి చాపుకుంటూ, చేతులు పైకి చాపుకుంటూ అలా ఒక 2-3 సార్లు చేసిన తరువాత ఎడమ చేయి క్రిందికి, ఎడమ కాలు మడిచి కుడి ప్రక్కగా తిరుగుతూ లేచి కూర్చొని దీన్ని శవాసనము అంటారు. పెట్టాలేమో. మనము అంతర్మౌనము అనేటటువంటి అభ్యాసం చేసాము. ఒకసారి ముద్ర చూపిస్తారు. ఒకసారి ముద్ర కూడా చూసుకోండి. భ్రమర ముద్ర ఒకవేళ దాంట్లో టైప్ చేయాలంటే కనుక టైప్ చేసుకోండి. భ్రమర ముద్ర.
చూపుడు వేలు కొన బొటన వేలు మొదలు వద్దకు రావాలి. అట్లానే బొటన వేలు మరియు మధ్య వేలు చివరలు కలపండి. దీన్ని రెండు చేతుల మణికట్లు రెండు మోకాళ్ళ మీద ఉండాలి. అరిచేతులు పై వైపుకు ఉంటాయి కూర్చొని ఉన్నప్పుడు. దీన్ని భ్రమర ముద్ర అంటారు. ఇది ఇమ్యూనిటీని పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ వారంలో మనం చెప్పుకున్నటువంటి అన్ని అంశాల పేర్లు ఈరోజు మీకు పంపించటం జరిగింది చాట్లో. మండే నుంచి 1 లేదా 2 ఆసనాలు ప్రతిరోజు కొత్తవి చెప్పుకుంటానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం.